ఉత్పత్తులు కొన్ని అవసరం కూడా. ఇప్పుడు మన దేశం నుంచి కొన్ని ఉత్పత్తులు వాళ్ళకి అవసరం. అన్ని పంటలు అక్కడ పండవు. అన్నిటి మీద ట్యాక్స్ వేయలేదు. వాడికి ఏది అవసరమో దాని మీద ట్యాక్స్ వేయడు. వాడికి ఏది అవసరం లేదో వాళ్ళ దేశంలో ఏవి తక్కువ ధరకు వస్తాయో లేదా ఇతర దేశాల నుంచి మనకంటే తక్కువ ధరకి ఇచ్చే వస్తానైతే వాటి మీదనే వేస్తాడు వాడు. వాడేం అంత పిచ్చోడేం కాదు. అంటే మన వాడిని జనాలు పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటారు అంతే. అవును, కరెక్టే. కానీ మన రాష్ట్రం వరకు ఆలోచిస్తే ఆక్వా రంగానికి పెద్ద దెబ్బ పడుతుందా? ఎందుకంటే మన రాష్ట్రం గురించి ఆలోచించుకుంటే సుంకం తగ్గించకపోతే వీళ్ళు ఉత్పత్తులు అక్కడికి పంపించలేరు. వచ్చిన దాన్ని అంతా ఏం చేసుకోవాలో అర్థం కాదు. ఆ ఉత్పత్తి అంతా ఇక్కడ మనకు అమ్ముకుందామంటే మన రాష్ట్రంలో అంతకుమించి ఎక్కువ ఉత్పత్తులు దిగుబడి అయిపోతున్నాయి. రేపొద్దున ఇబ్బంది అవుతాయి. ఇది ఖచ్చితంగా ఉంటుంది. కుదేలు అయిపోదా? ఖచ్చితంగా అవుతుంది. దానికి తగ్గట్టుగా చూసుకోవాలి. కొత్త మార్కెట్లు చూసుకోవాలా? అవునా? తప్పదు. వ్యాపారంలో ఒడిదుడుకులు అంటారు దీన్నే. నువ్వు అమెరికా కోసం పెట్టలేదు, కానీ అమెరికా నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ చేసావు. ఇదివరకు ఒకప్పుడు మందులు దట్టగా ఉండేది. అమెరికాలో తక్కువ రేట్లకు అనేసి మనం పంపించేవాళ్ళం. వాడికి తక్కువ రేటుకు దొరికే మన మందులు. తర్వాత ఎప్పుడైతే అమెరికన్ వ్యాపారాలు పెరిగాక మన వాటి మీద ట్యాక్స్ ఎక్కువ వేసాడు వాడు. మందుల కంపెనీల వాళ్ళందరూ గొల్లుమన్నారు. కానీ నువ్వు అమెరికాని బేస్ చేసుకుని ఎందుకు చేస్తున్న వ్యాపారం? నువ్వు శ్రీలంకోడి కోసం ఎందుకు చెయ్యవు? భూటానోడి కోసం ఎందుకు చెయ్యవు? అంటే అమెరికా అగ్రరాజ్యం కాబట్టి ఖచ్చితంగా దాని బేస్